ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారో తెలిస్తే కానీ నేను ఏ నిర్ణయం తీసుకోలేను. ఎందుకంటే నాకు మీరెంత ముఖ్యమో మీ పేరెంట్స్ కూడా అంతే ముఖ్యం. ఎవరి వైపు న్యాయం ఉంటే వాళ్ళ వైపే నేను నిలబడతాను. మీ పేరెంట్స్ని కూడా పిలిపించి నేను మాట్లాడతాను. అవసరమైతే వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇప్పిస్తాను. ఈలోపు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. నేను మీకు న్యాయం చేస్తాను. అప్పటి వరకు మీకు ఎలాంటి ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను. సూర్యప్రతాప్ గారికి జై, సూర్యప్రతాప్ గారికి జై, సూర్యప్రతాప్ గారికి జై, సూర్యప్రతాప్ గారికి జై, సూర్యప్రతాప్ గారికి జై. హలో హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇంట గెలవలేనమ్మా, రచ్చగెలుతుందా ఏంటి? ఆయన ఆ ఇంట్లో ఉన్న ప్రేమికులకే న్యాయం చేయలేకపోయాడు, ఇంకా మీకేం న్యాయం చేస్తాడమ్మా? సీఎం గారికి ప్రేమ విలువ అస్సలు తెలీదు, పెళ్లి విలువ ఇంకా అస్సలే తెలీదమ్మా. అమ్మా, మీ పెళ్లి నేను చేస్తాను రా, నాతో రండి. వీడేంటి మమ్మీ? మమ్మీ, వీడు మనమిచ్చిన మందు తాగి మనకే సమస్య తెచ్చేలా ఉన్నాడు మమ్మీ. మావయ్యకి లేని ఆలోచనలు పుట్టించాడు. ఇప్పుడు రాజుని గోపిని యాక్సెప్ట్ చేసినా చేసేస్తాడు. అసలే మీడియా ఉంది, తెలిసి తెలిసి పరువు పోగొట్టుకునే రకం కాదు మమ్మీ మీ తమ్ముడు. అతను అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా సూర్య. రాజు రూపల ప్రేమను అర్థం చేసుకోవడంలో నువ్వెందుకు ఫెయిల్ అయ్యావు సూర్య? అందరికన్నా రాజు అంటే నీకిష్టం, నీ కూతురంటే నీకు ప్రాణం. మీ ఇద్దరికి సేవకుడిగా, రక్షకుడిగా, ప్రేమికుడిగా రాజు ప్రతి క్షణం పనిచేశాడు. అయినా ప్రేమ విషయంలో, పెళ్లి విషయంలో రాజును నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోయావు. ఎందుకంటే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసింది నేను కాబట్టి. నీకు ప్రాబ్లం నేనైనప్పుడు నువ్వు వీళ్ళకి ప్రాబ్లంగా ఎందుకు మారావు సూర్య? ఓ, పింకీ గోపీల విషయంలో రాజు తప్పు చేశాడనేసి దూరం పెట్టావా? ఈ ప్రేమికుల్లాగే పింకీ గోపి ప్రేమించుకున్నారు. మీలాగే వీళ్ళ పేరెంట్స్ కూడా వీళ్ళకి మాటిచ్చి మాట తప్పారు. ఇప్పుడు వీళ్ళకి న్యాయం చేయాలని నువ్వనుకున్నట్టే ఆ రోజు రాజు కూడా అనుకున్నాడు. ఆ రోజు రాజు చేసింది తప్పైతే ఇప్పుడు నువ్వు చేస్తుంది కూడా తప్పే సూర్య. ఇప్పుడు నువ్వు చేస్తుంది రైటే అయితే ఆ రోజు రాజు చేసింది కూడా రైటే కదా సూర్య? అవును, విరూపాక్షి గారు చెప్పిందే నిజం. 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 అయిపోయింది మమ్మీ. అత్తయ్య మావయ్యకి చెక్ పెట్టేసింది. మావయ్యకి వేరే దారి లేదు, రాజుని యాక్సెప్ట్ చేసి తీరాలి. అవును, విరూపాక్షి గారు చెప్పిందే నిజం. అవును, విరూపాక్షి గారు చెప్పిందే నిజం. ఆగండి. చంద్ర, రాజుని ఇంటికి రమ్మని చెప్పు.
సూర్యప్రతాప్ గారికి జై 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 సూర్యప్రతాప్ గారికి జై. ఇదేంటి అమ్మగారు, పెద్దయ్య గారు మీరు కలుసుకుంటారనుకుంటే నన్ను అమ్మాయి గారిని కలిపారు. ఎప్పుడేమివ్వాలో ఆ దేవుడికి తెలిసినంతగా మనకి తెలియదు కదా రాజు. ఇప్పుడు నేను సూర్య కలవడం కంటే నువ్వు రూప కలవటం ముఖ్యం. ఎందుకంటే బంటికి అమ్మా నాన్నలిద్దరూ కలిసి ఉండటం ముఖ్యం. సూర్యకి బంటి దగ్గరవటం ముఖ్యం. బంటికి అందరూ ఉన్నా ఎవ్వరూ లేనట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. మీరేం ఆలోచించకుండా ఈ రోజే బంటి గురించి కూడా సూర్యకి నిజం చెప్పండి. వద్దమ్మా, బంటి గురించి నిజం చెప్తే రాఘవ్ని చంపేస్తామని బెదిరించారు. రాఘవ్కి ఏం కాకూడదు. రాఘవ్ వచ్చి నాన్నకి నిజం చెప్పిన తర్వాతే బంటి గురించి నాన్నకి చెప్తాం. అసలు ఈ రాఘవ్ని ఎవరు కిడ్నాప్ చేశారు? నాకు తెలిసినంత వరకు ఆ జీవన్ గాడి కిడ్నాప్ చేసుంటాడు. లేదంటే విజయాంబిక దీపకుల పని కూడా అయి ఉండొచ్చు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అమ్మగారు. సరే, వాళ్ళ సంగతి తర్వాత చూసుకోవచ్చు. ముందు మీరిద్దరూ హ్యాపీగా ఉండండి. రేపు ఉగాది కదా, ఎక్కడికైనా గుడికి వెళ్ళండి. అమ్మా, నువ్వు బాధలో ఉంటే మేము హ్యాపీగా ఎలా ఉంటావమ్మా? పోనీ నువ్వు కూడా రేపు ఇంటికి రావచ్చు కదమ్మా. ఎలా వస్తారమ్మాయి గారు? ఇప్పటికే పెద్దయ్య గారికి పీకల దాకా కోపం ఉంటుంది. మళ్ళీ అమ్మగారు వస్తే ఏమవుతుంది రాజు? నేను సూర్య భార్యగా ఆ ఇంటికి రాలేనేమో కాని ప్రజాపార్టీ ఎమ్మెల్యేగా రావచ్చు కదా. ఒక అనాథ శరణాలయం ల్యాండ్కి సంబంధించిన ఫైల్స్ పైన సూర్య సంతకం కావాలి. ఆ పని మీద వస్తాను. మీరు కోరినప్పుడల్లా ఒక ఫైల్ పట్టుకొని వస్తాను. నన్నెవరు ఆపుతారు? సరే అమ్మా, మీరు బయలుదేరండి. నాన్న వెయిట్ చేస్తూ ఉంటారు. వెళ్ళండి. సరేమ్మా, నువ్వు రేపురా. పదరాజు. సంతకం పెట్టిస్తావా? అదే అనాథ శరణాలయం ఫైల్ అడ్డం పెట్టుకొని ఏం చేస్తానో చూడు. అదిగో బావగారు వచ్చారు. రాజు రాజు కూడా వచ్చాడు. తమ్ముడు రాజు. సుమా, అన్నయ్య రాజుని యాక్సెప్ట్ చేశాడు. యాక్సెప్ట్ చేయడం కాదు తమ్ముడు, చెయ్యాల్సి వచ్చింది. కరెక్ట్ టైం చూసి విరూపాక్ష తమ్ముడికి చెక్ పెట్టింది. తమ్ముడు తల వంచక తప్పలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.